హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ అన్ప్లగ్డ్. నా పేరు నవాస్. నేను ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అయిన డెవలప్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్స్. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్లాసిక్ మేనేజ్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి బిహేవియరల్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి మోడ్రన్ మేనేజ్మెంట్ అప్రోచెస్. సో ఈరోజు ఈ సెషన్లో ఈ త్రీ అప్రోచెస్ గురించి డిస్కస్ చేస్తాం. మొదటిగా క్లాసికల్ మేనేజ్మెంట్ అప్రోచ్. ఇందులో సైంటిఫిక్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్, బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసి ఎఫ్డబ్ల్యూ టైలర్ పాపులరైజ్. సో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఏంటి, హీఈస్ ఏ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో focused on improving efficiency through scientific analysis of work process, standardization and time motion. సో ఇక్కడ ఏం చేశారంటే కింద ఒక వర్క్ సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఆ వర్క్ గురించి తెలుసుకొని, ప్రాసెస్ గురించి తెలుసుకొని ఒక స్టాండర్డ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూస్ చేయాలి. అదే విధంగా ఏ వర్క్ ఎంత టైం తీసుకుంటుందో స్టడీ చేసిన తర్వాతనే చేయాలి. అప్పుడు వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్, హెన్రీ ఫోయల్. సో ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఏం ఎంఫసైజ్ చేసిందంటే ది మేనేజ్మెంట్ దట్ ఈజ్ ది ఎంఫసైజ్ ది ఓవరాల్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అవుట్లైనింగ్ ఫంక్షన్స్ లైక్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్ అండ్ కంట్రోలింగ్. సో ఇక్కడ ఏం చేశారంటే మేనేజ్మెంట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేశారనమాట. ఏదైనా వర్క్ చేయాలంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఆర్గనైజింగ్ ఉండాలి, లీడింగ్ ఉండాలి, కంట్రోలింగ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేశారు. లైక్ డివిజన్ ఆఫ్ వర్క్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి ఈ టైం పీరియడ్లో, ఈ టైం ఫ్రేమ్లో డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మ్యాక్స్ వెబర్ ద్వారా జరిగిందన్నమాట. సో ఇక్కడ అడ్వకేటెడ్ ఫర్ స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ విత్ క్లియర్ హైరార్కీస్, ఫార్మల్ రూల్స్ అండ్ ఇంపర్సనల్ రిలేషన్షిప్ టు ఎన్ష్యూర్ ఎఫిషియన్సీ అండ్ ఫెయిర్నెస్. సో ఇక్కడ ఏం జరిగిందంటే హైరార్కీ గురించి క్లియర్ హైరార్కీ ఉండాలి అని చెప్తున్నారు. హైరార్కీ అంటే ఏంటి? హూ ఈజ్ ద బాస్, హూ ఈజ్ ద నెక్స్ట్ పర్సన్. సో ఇలాగా ఫస్ట్ ఎవరు ఉంటారు, సెకండ్ ఎవరు ఉంటారు, థర్డ్ ఎవరు ఉంటారు, ఎవరు ఆర్డర్స్ ఎవరు ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఫార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఒక పర్టికులర్ వర్క్ చేయాలంటే వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ దట్ నీడ్ టు బి ఫాలోడ్ అన్న దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ బిహేవియరల్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసి మిడ్ 28th సెంచరీలో వచ్చిందనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్ మూవ్మెంట్, ఎల్టన్ మాయో ద్వారా. సో ఇక్కడ ఇతను ఏం హైలైట్ చేశారంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఇన్ ద వర్క్ ప్లేస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సోషల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేశారన్నమాట వర్క్ ప్లేస్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీ మోటివేట్ చేయడానికి, ఎంప్లాయీ యొక్క మొరాల్ పెంచడానికి, అదేవిధంగా గ్రూప్ డైనమిక్స్ తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తద్వారా మేము ఎంప్లాయీని మోటివేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా వర్క్ ఎఫిషియన్సీని మేము పెంచుకోవచ్చు అని చెప్పారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బిహేవియరల్ సైన్స్ అప్రోచ్. ఇక్కడ ఈ అప్రోచ్ ఏం చేస్తుందంటే బిల్డ్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్, హ్యూమన్ రిలేషన్షిప్ మూమెంట్ ఏదైతే ఉందో వాటిపైన బిల్డ్ అయ్యి ఉందన్నమాట. ఇన్కాపరేటింగ్ ఫ్రమ్ సైకాలజీ అండ్ సోషియాలజీ. సో సైకాలజీ కాన్సెప్ట్, సోషియాలజీ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని ఎంప్లాయీ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఎంప్లాయీని మేము ఎలా మోటివేట్ చేయొచ్చు, అదేవిధంగా లీడర్షిప్ స్టైల్స్ ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఈ బిహేవియరల్ సైన్స్ అప్రోచ్లో డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ దట్ ఈస్ మోడర్న్ మేనేజ్మెంట్ అనమాట. ఇది వచ్చేసి లేట్ 20th సెంచరీ నుంచి ప్రజెంట్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్స్ అప్రోచ్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వ్యూస్ ఆర్గనైజేషన్ యాజ్ ఎ కాంప్లెక్స్ స్ట్రక్చర్ సిస్టమ్స్ విత్ ఇంటర్ కనెక్టెడ్ పార్ట్స్, ఎంఫసైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది ఇంటర్ డిపెండెన్సీస్ బిట్వీన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ది ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక ఆర్గనైజేషన్ ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అంటున్నారు, ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది, అదేవిధంగా
డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇంటర్ డిపెండెన్స్, ఒక సిస్టమ్ పైన ఇంకొక సిస్టమ్ ఎలా ఇంపార్ట్ అయింది, సో వాటి గురించి డిస్కస్ చేయడం అనేది ఈ దట్ ఈజ్ సిస్టమ్స్ అప్రోచ్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాంటింజెన్సీ అప్రోచ్. సో ఈ కాంటింజెన్సీ అప్రోచ్ ఏం చేస్తుందంటే అక్నాలజెస్ దట్ దెర్ ఈజ్ నో సింగిల్ బెస్ట్ వే టు మేనేజ్ అండ్ దట్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్ డిపెండ్స్ ఆన్ ది సైంటిఫిక్ స్టడీస్, స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ అండ్ కాంటెక్స్ట్. సో ఇక్కడ కాంటింజెన్సీ అప్రోచ్ ఏం చెప్తుందంటే ఒక పని చేయడానికి ఒక బెస్ట్ వే అనేది ఏది లేదు, ఈ విధంగా మేము మేనేజ్ చేయగలుగుతాము, ఈ మాత్రమే ఇదే విధంగా చేయాలి అనేది లేదనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ కాంటెక్స్ట్ అనమాట. సిచ్యువేషన్ మారే కొద్దీ మేనేజ్ చేసే విధానం మారుతూ ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ అప్రోచ్ యూటిలైజెస్ మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్. సో ఈ క్వాంటిటేటివ్ అప్రోచ్ ఏం చేస్తుందంటే మ్యాథమెటికల్ అదేవిధంగా స్టాటిస్టికల్ టూల్స్ టెక్నిక్ని యూజ్ చేసుకొని డిసిషన్ మేకింగ్ అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ అబౌట్ ది మోడర్న్ మేనేజ్మెంట్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ దట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్. ఫస్ట్ వన్ క్లాసిక్, సెకండ్ వన్ బిహేవియరల్, థర్డ్ వన్ వచ్చేసి మోడర్న్ మేనేజ్మెంట్. హోప్ నా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.